అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 16వ తేదీ అనగా మంగళవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మొత్తం ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో 100% చేయబడును. ఈ గురువుగారు ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే చెప్తారు. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క విషయానికి వస్తే గనక ఈ రోజున వీరికి ఒక కొత్త శక్తి, కొత్త అవకాశాన్ని అయితే తీసుకురాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఈ ఈరోజు ఉన్న జాతక ఫలం ప్రకారం అయితే ప్రభావ సమయం చాలా బాగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క దినఫలాల ఆధారంగా గమనిస్తే గనక ఈరోజు మీరు మీ శత్రువును కూడా, అంటే మీ ముందు ఉన్న శత్రువులు కూడా మీ ముందు తలదించుకునే విధంగా చేసే రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు అనుకోనటువంటి ధైర్యంతో నిండి ఉంటారు. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది ఈరోజు అది మీ కార్యాలయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం వల్ల మీరు కళ్ళారా చూస్తారు. అలాగే ఒక శత్రువు, మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందే తల వంచే పరిస్థితి కూడా రాబోతుంది. ఈరోజు మీకు మంచి లాభం, స్నేహం, అలాగే విజయం వీటి అన్నింటినైతే సూచించే రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒక గొప్ప శక్తిని అయితే కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. రాశి వారు వారి యొక్క శక్తి ప్రవాహం తిరుగులేని లేటుగా ఉంటుందని అయితే ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా ఉన్న వాటిని అన్నింటి కూడా సహించి గట్టిగా ఈరోజు మీకు అయితే వారు ఒక న్యాయం చేయబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా కానీ మీరు నీలం కానీ, పసుపు రంగు కానీ పువ్వును చూస్తే అది మీకు విజయ సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు అది కల్లారా అనేది ఫలించబోతుంది. అలాగే ఈరోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి ఒక హఠాత్ పరిణామం అయితే మీ జీవితంలో ఒక వింత సంఘటన అయితే చోటు చేసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఎటువంటిదంటే మీరు ఇప్పటి వరకు చూడని ఒక వింత సంఘటన అయితే ఎదుర్కోవడం లేదా అత్యంత శక్తివంతమైన ఒక వార్త అనేది ఈరోజు మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం అనేది అయితే మొదలవుతుంది. ఈ రోజు నుండి మీరు మీ యొక్క దినఫలాలు గనక పరిశీలించినట్లయితే గనక ఈరోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో మీరు అడుగు పెట్టబోయే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసుకు అన్ని శుభసూచకాలు అయితే వస్తూ ఉంటాయి. ఒక పాత స్నేహితుడి నుండి అయితే ఒక వార్త అనేది వస్తుంది. అది మీ స్నేహం యొక్క మీ జీవితంలో ఆశలను తీసుకువస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ అయితే పరిష్కారం అవుతుంది. అలాగే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా మీ ముందుకు రాబోతుంది. మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవతా రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అయితే అందుకోబోతున్నారు. అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ, ఒక మాట రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు, వారి మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలా కూడా మంచి చేస్తుందనే చెప్పుకోవచ్చు. మీ యొక్క శ్రేయాభిలాషి తత్వాన్ని అయితే కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకురావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఈ రోజున గంగాజలం కానీ, నదీ నీరు కానీ, లేదంటే చల్లటి నీటితో కానీ మీరు స్నానం చేసి ఇంట్లో లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ మీరు ఒక పావురం కానీ లేదా ఒక తెల్లని పక్షి కనిపిస్తే అది మీకు ఒక మంచి దివ్యమైనటువంటి ఒక శుభసూచకంగా అయితే మీరు అనుకోవాలి. మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవబోతుంది అనేది అయితే మీరు
దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఇది గమనించుకోవాలి. ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి ఈరోజు మీరు పూర్తిగా విముక్తి పొందబోతున్నారు. సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం ద్వారా, ఒక కొలిక్కి రావడం ద్వారా చూస్తారనమాట. అలాగే మీరు ఊహించని విధంగా అయితే ఒక అవకాశం అనేది, ఒక ఆహ్వానం అనేది మీకు ఆర్థిక లాభాలను కూడా చేకూర్చబోతుంది. ఒక మహా అదృష్టం మీకు ప్రారంభమయ్యే రోజనైతే చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి సంకేతం కూడా. అప్పులకు కూడా మీకు ఒక కొత్త మార్గం అయితే తెరుచుకోబోతుంది. కొత్త ఉద్యోగం, వ్యాపారం, భాగస్వాములు ఇలా ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు మంచి పెద్ద ఫలితాన్ని అయితే ఇవ్వబోతుందని అయితే చెప్పుకోవచ్చు. చంద్రుడు ఇప్పుడు మీకు మంచి లగ్నంలో ప్రవేశిస్తున్నాడు కనుక కొత్త ఆరంభానికి మీకు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవ్వడం అయితే చూస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు నుండి మీరు విశ్వం నుండి ఏదైతే కోరుకుంటున్నారో మంచి సంకేతాలు ఇవ్వబోతుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దబోతుంది. అలాగే ఉదాహరణకైతే వెలుగు మార్పు పదం అంటారు కదా, అలాగే మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుంది. ఇక ఈ రోజున సాయంత్రం 7 నుండి 9 గంటల లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి. శివశక్తి మీ యొక్క జీవితాన్ని అయితే నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అది మీ యొక్క అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా మీకు వృత్తిపరంగా ఏదైనా మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నింటిలో కూడా ఈరోజు మీకు మంచి మార్పులైతే చవి చూస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాయంత్రం కల్లా మీకు మంచి మంచి వార్తలు అయితే మీ చెవున పడబోతున్నాయి. అనూహ్యమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. ఇప్పుడు ఎంతో మీరు శుభసూచకంగా అయితే మీ మనసు ఉల్లాసభరితంగా అయితే నిండిపోబోతుంది. ఈ మంచి శుభవార్తలన్నీ రావడం వల్ల అంటే మీకు ఏదైనా ఉద్యోగ అవకాశం పొందడం కానీ, వారికి ఏదైనా సంబంధించిన వివాహం సంబంధించిన విషయం అయితే మాత్రం ఏదైనా కానీ చర్చలు అయితే జరగడం అయితే ప్రారంభం అవడం ఖాయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు మరింత ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక అయితే తీరే రోజనైతే చెప్పుకోవచ్చు. ఈరోజు తప్పకుండా ఆ కోరిక అయితే తీరుతుంది. మీకు అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కబోతుంది. చాలా రోజుల నుండి మీరు అనుకుని ఉండవచ్చు, మేము చాలా రోజుల నుండి ఎంతో కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినప్పటికి కూడా మేము అనుకున్న ప్రతిఫలాన్ని అయితే భగవంతుడు ఇవ్వట్లేదని నిరాశ చెందినటువంటి రోజైతే ఈరోజు మీకు ఆ నిరాశ ఎంతంతే చెందారో అదందులో కొంత మీకు అందులో మంచి లాభాలు రావడం అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు గొప్ప యోగం కూడా మీరు ఈరోజు సాయంత్రానికైతే మీ దశలో మారబోతుంది. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా అయితే మీకు ఈ రోజు అయితే ఇన్ని అదృష్టాలు రావడానికి ఒక భాగ్య దోపిడీ యోగం అని అయితే చెప్పి అంటారనమాట. ఇది జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ చాలీసా హనుమాన్ దేవాలయంలో తప్పకుండా పఠించుకోవాలి. సింధూరాన్ని పెట్టుకోవాలి నుదుటన. అలాగే వీలైతే పరమేశ్వర ఆలయానికి లేదా హనుమాన్ చాలీసా జపించుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని అయితే సందర్శించండి. అలాగే మీరు ఈ రోజున కాకి కనిపిస్తే గనక ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకికి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా ముందు కాకికి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ ఇలా ఏదైనా ఆహార రూపంలో కాకికి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు అయితే సంబంధించినవి ఉన్నాయో, ఒత్తిళ్ళు ఉన్నాయో వాటి నుంచి కొంచెం విముక్తి లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు మీకు అన్నీ ప్రశాంతంగా అందుబాటులో మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజం కూడా కూడినటువంటి మనసుతో అయితే ఉంటారు. ఈరోజు మీరు మీ యొక్క దినఫలాల ఆధారంగా అయితే మరొక విషయాన్ని గమనించినట్లయితే కనుక పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి ఒక వార్త వలన అయితే మీరు మరింత ఎక్కువగా మీలో మీకు తెలియనటువంటి ఉత్సాహం అనేది నింపుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే గనక ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజు. వినూత్నమైనటువంటి వ్యాపారాలలో గొప్పగా రాణించబోతున్నారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను అయితే సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అయితే ఘటించబోతున్నారు. అలాగే ఈ రోజున మీకు న్యాయం, ధర్మం, సహధర్మం
ఇవన్నీ కూడా మీ పరిగణనలోకి అయితే తీసుకుంటారు. అలాగే అవకాశాలు మీ చేతి నిండా కూడా ఈరోజు నుండి అందిపుచ్చుకోబోతున్నారు. కాబట్టి ఏదైనా అంశాన్ని మీరు జార విడుచుకోకుండా అవకాశాలు చేతికి మీకు అందిపుచ్చుకోవాలని, విజయాన్ని సాధించాలని ఈరోజు మీరు ఏ రంగంలో అయినా ఎవరికైనా కానీ మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనేటువంటి విధంగా అయితే అంకిత భావంతో పనిచేస్తారు. అలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు సహించలేనటువంటి విషయము. భవిష్యత్తులో మీకు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, వారికి ఎంతవరకు సహాయం చేయాలి అనే విషయానికి కొంత అదుపులో ఉంటుకోవటం అయితే చాలా మంచిది. ఏదైనా కానీ అతిగా మంచితనం అయితే ఎక్కువ పనికిరాదని అయితే చెప్పుకోవచ్చు. జీవితంలో మనకి ఎక్కడైనా కానీ మనకు కొంత నిరాశే మిగులుతుంది. కాబట్టి ఎవరైతే మీరు ఎక్కువగా సహాయం చేసి మీరు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారో, వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులై తర్వాత భవిష్యత్తులో మీరే వారి చేత విమర్శల పాలవుతారనమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు సహించలేనటువంటి విషయంగా మీ జీవితంలో మారబోతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఉండాలి. అలాగే ఈ రాశివారు ఈరోజు దాన ధర్మాలు బాగా చేస్తారు. ఎక్కువ గొప్ప మహా సహాయాలైతే కూడా వీరు ఎదుటి వ్యక్తుల నుండి మీరు అందుకుంటారు. ఇలా ఈ రోజున మీ దినఫలాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం 6 నుండి 9 లోపు అయితే హఠాత్తుగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఒక కొత్త అవకాశాలు, మార్పులు, వార్తలు వీటన్నిటినీ కూడా విని, చూసి చాలా ఆశ్చర్యపోతారు. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి గొప్ప రోజు ఈ రోజునైతే చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నాం కదండి ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 11 మంగళవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయైతే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఎటువంటి దేవతారాధన చేయాలి, ఆ సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలని అయితే మొత్తం వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.